వరి పండించే చాలా ప్రాంతాల్లో నాట్లు వేసిన 40 నుండి 70 రోజుల మధ్యలో నివారణ లేదా ముందస్తు జాగ్రత్తలో భాగంగా సుడిదోమ, అలాగే అగ్గి తెగులు, ఆకుమచ్చ, ఆకు ఎండు ఇలాంటి తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవడం కోసం సింజెంటా కంపెనీ వారి చెస్, అలాగే క్రిస్టల్ కంపెనీ టిల్ట్ వాడడం మనం విరివిగా గమనిస్తూనే ఉన్నాం. బీపీహెచ్ గణనీయమైన దిగుబడి నష్టాలను కలిగించే వరి యొక్క ప్రధాన తెగులు సుడిదోమ. ఇవి వరి మొక్కల నుండి రసాన్ని పీలుస్తాయి. దీనివలన ఆకులు పసుపు రంగులోకి మారి తర్వాత దశల్లో మొక్కలు ఎండిపోతాయి. ఈ దృగ్విషయాన్ని హోపర్ బర్న్ అని పిలుస్తారు మరియు ఇది పూర్తి మొక్కల మరణానికి దారితీస్తుంది. వరి సాగులో సుడిదోమ 60% వరకు దిగుబడి నష్టాన్ని కలిగిస్తాయని గణాంకాలు చెప్తున్నాయి. సుడిదోమ వరి పంటలో రైస్ రాగ్ స్టాంట్ వైరస్ మరియు రైస్ గ్రాస్ స్టాంట్ వైరస్లను వ్యాప్తి చేయడంలో ముఖ్య వాహకాలుగా పనిచేస్తాయి. అధిక తేమ, మోతాదుకు మించిన నత్రజని వాడకం, అలాగే గాలి లేని అనుకూలమైన పరిస్థితులలో సుడిదోమ ఉధృతి చాలా వేగంగా పెరుగుతుంది. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కేర్ రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలంలో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్ళు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. రైస్ బ్లాస్ట్ వరి అగ్గి తెగులు అనేది ప్రపంచ ఆహార భద్రతకు ఆందోళన కలిగించే ఒక ప్రధాన వ్యాధి. ఎందుకంటే ఇది వరి ప్రభావితం చేసే అత్యంత విధ్వంసక వ్యాధులలో ఒకటి. వరి అగ్గి తెగులు ప్రతి సంవత్సరం ప్రపంచంలోని వరి పంట నష్టానికి 10 నుండి 30% వరకు కారణం అవుతుంది. ఇది 60 నుండి 70 మిలియన్ల ప్రజల ఆహారం ఇవ్వడానికి సరిపోతుంది. లీఫ్ స్పాట్ వరిలో ఆకుమచ్చ వ్యాధులు వరి పంట నాణ్యత మరియు పరిమాణంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇది నారు మరియు పరిపక్వ మొక్కలు రెండింటిని ప్రభావితం చేస్తుంది. దీనివలన ఆకులు, తొడుగు మరియు జిగుర్లపై కోడిగుడ్డు లేదా స్తూపాకార మచ్చలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ఆకులు ఎండిపోవడానికి మరియు వరి గింజలు గోధుమ రంగులోకి మారడానికి దారితీస్తుంది. బిఎల్బి బ్యాక్టీరియల్ ఆకుముడత అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది వరి పంటలను ప్రభావితం చేస్తుంది మరియు అధిక దిగుబడి నష్టాలను కలిగిస్తుంది. ఈ వ్యాధి వరి అన్ని దశల్లో సోకుతుంది. అయితే నాట్లు వేసిన 3 నుండి 4 వారాల తర్వాత లేదా బూటింగ్, హెడ్డింగ్ లేదా పుష్పించే దశల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన అంటువ్యాధులలో బ్యాక్టీరియల్ ఆకుముడత 75% వరకు దిగుబడి నష్టాలను కలిగిస్తుంది. వ్యాధి ఎంత త్వరగా పంటను ఆశిస్తే దిగుబడి నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఈ 4 సమస్యల నివారణ కోసం 2 లేదా 3 దఫాలుగా స్ప్రే చేయాల్సిన అవసరంను అధిగమించడానికి బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ ఒకే ఒక స్ప్రేతో సుడిదోమ, అలాగే అగ్గి తెగులు, ఆకు ఎండు సమస్యలను 2-in-1 ఒకే ఒక్క మందుతో నివారించడానికి వచ్చిన మందు గురించిన పూర్తి సమాచారం మీకోసం. 2 పురుగు మందులు అనగా పైమెట్రోజన్ 30%, డైనిటిఫిరాన్ 10%, అలాగే ఒక తెగుళ్ళ మందు పైరాక్లోస్ట్రోబిన్ 20%ను కలిపి WG ఫార్ములేషన్ అంటే నీటిలో కరిగే గుళికల రూపంలో వరి పండించే రైతుల కోసం వచ్చింది బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వారి డిఫెండర్. ఇందులో ఉండే పైమెట్రోజన్, డైనిటిఫిరాన్ సుడిదోమను, అలాగే పైరాక్లోస్ట్రోబిన్ తెగుళ్ళ నుండి వరి పంటను సమర్థవంతంగా కాపాడుతుంది. బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వారి డిఫెండర్ ఎకరా మోతాదు 100 గ్రాములు. మీరు ఇప్పటికే బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వారి డిఫెండర్ను వాడినట్లయితే
మందు పనితీరు అలాగే మీ ప్రాంతంలో ధర గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాద్.